వైఎస్ఆర్ చంద్రబాబు చుట్టూ తెలంగాణ రాజకీయం నడుస్తుంది. తెలంగాణ సంపదను తీసుకెళ్తామంటే ఊరుకునేది లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బొగ్గు గనుల టెండర్లపై ఆయన స్పందించారు. వెనుక ఎవరున్నారో తర్వాత మళ్లీ మాట్లాడతా అంటూ స్పష్టం చేశారు భట్టి. దీంతో ఆయన విప్పబోయే చిట్టా ఎవరిది అనే చర్చ మొదలైంది. కాంగ్రెస్ అంటేనే కలహాలకు కేర్ ఆఫ్ అడ్రస్. హస్తంలో గ్రూప్ రాజకీయాలు కామన్. తాజాగా తెలంగాణలోనూ ఆ విభజన స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఒరిజినల్ కాంగ్రెస్ లో వైఎస్ఆర్ అభిమానులు, టీడీపీ నుంచి కాంగ్రెస్ కు వలస వచ్చినోళ్లలో చంద్రబాబు అభిమానులు ఉండడంతో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. కాంగ్రెస్ పార్టీ ఓసీ బ్యాచ్ వర్సెస్ ఓటీ బ్యాచ్ గా మారిందా? టీడీపీ నేతలే తెలంగాణ పాలకులకు దిశానిర్దేశం చేస్తున్నారా? ప్రత్యేక రాష్ట్రంలోనూ ఏపీ లీడర్ల పెత్తనం నడుస్తోందా? అసలైన కాంగ్రెస్ లీడర్ల మాటలు చెల్లుబాటు కావడం లేదా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ అసలైన కాంగ్రెస్ నాయకులపై బురద జల్లుతున్నదెవరు? వైఎస్ఆర్ అభిమానులపై కక్షగట్టి తొక్కేస్తున్నారా? తెలంగాణపై ఇంకా సీమాంధ్రుల పెత్తనం నడుస్తోందా అనే చర్చ గాంధీ భవన్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. మోనికా, గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ. సో ఏం జరుగుతోంది ప్రభుత్వంలో, ఏం జరుగుతోంది రాష్ట్రంలో, ఏం పరిపాలన జరుగుతోంది, అసలు రాజకీయాలు ఎటు తిరుగుతున్నాయి, ఏమవుతున్నాయి, ఒక అర్థం కానటువంటి పరిస్థితి. జనరల్గా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ప్రతిపక్షంగా ఇంకో పార్టీ ఉంటుంది. చాలా రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది, అటు భారతీయ జనతా పార్టీ ఉంది. కానీ అధికార కాంగ్రెస్ పార్టీలోనే ఒక ప్రతిపక్షం మొదలైందా అన్నటువంటి చర్చ నడుస్తోంది. మంత్రులపైన వస్తున్నటువంటి ఆరోపణలు కానీ, వాళ్ళపైన వస్తున్నటువంటి కథనాలే కానీ, వాళ్ళు ఇస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్లే కానీ, ఏం జరుగుతోంది ప్రభుత్వంలో అన్నది ఒక చర్చ కనిపిస్తోంది. ఈరోజు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆయన పైన వస్తున్నటువంటి కథనాలు, ఆయన పైన రాస్తున్నటువంటి వార్తాపత్రికల వెనకాల ఎవరున్నారో నాకు తెలుసు, నేను తేల్చుకుంటా, పోయి వచ్చిన తర్వాత నేను మాట్లాడతా అంటే బహుశా కేబినెట్ అయిపోయిన తర్వాత ఆయన వచ్చి మాట్లాడతారేమో, పూర్తి చిట్టా విప్పుతారేమో, చూడాలి. ఇట్లా రకరకాల ఎలిగేషన్స్, అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చరిష్మాను తగ్గించే కుట్ర ఎవరు చేస్తున్నారు, భట్టి పైన ఎవరు మట్టి జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఏం జరుగుతోంది, చంద్రబాబు నాయుడిని సడన్గా రాజకీయాల్లోకి ఎందుకు తీసుకొస్తున్నారు, తెలంగాణ రాజకీయాల్లోకి, చంద్రబాబు నాయుడి అభిమానుల, చంద్రబాబు నాయుడి అనుచరుల ఎవరైనా ఉంటే వాళ్ళకి భజన చేసుకోండి, మా దగ్గరికి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసేటువంటి పరిస్థితులు ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ నడుస్తున్నాయి. సో ఏం జరుగుతుంది మాట్లాడదాం. చాలా అంశాలు దీంట్లో డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నైని కోల్ మైన్ సంబంధించి నా చర్చ అఫ్కోర్స్ అది ఒడిశాలో ఉంది, బట్ తెలంగాణ దానిపైన తెలంగాణకి హక్కులు ఉంటాయి. సింగరేణి దాన్ని టేకప్ చేయలేకపోయేసరికి దాన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇద్దాం అనుకున్నారు. ఇది ఒక 5-6 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఎపిసోడ్. సో ఇప్పుడు ఈ కోల్ బెల్ట్కి సంబంధించి, ఈ బొగ్గు గనికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఎవరి చేతులు ఉండాలి, ఎవరికి ఇవ్వాలి, దాని విషయంలోనే ఇవన్నీ ఒకరిపైన ఒకరు బురద జల్లుకునే ప్రయత్నాలు చేస్తున్నారా, ముఖ్యమంత్రి తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయా, సిట్టు కూడా ముఖ్యమంత్రి తెలియకుండానే జరిగిపోతుందా, చాలా అంశాలు.